ప్రైజ్ ది లార్డ్. మరి జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడు మరి నన్ను వాడుకుంటున్నందుకు దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఈరోజు ఒక ప్రాక్టికల్ పాయింట్ని నేను మీ దగ్గర ఉంచాలనుకుంటున్నాను. నేను నా జీవితంలో మరి యూజ్ చేసిన ఒక టిప్ని నేను మీ అందరికీ కూడా అందించాలని ఇష్టపడుతున్నాను. మరి చాలా సందర్భాలలో ఒక సమస్య వస్తుంది అనగా మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం, లేదా సమస్య వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. అయితే బైబిల్లో ఒక వ్యక్తి మరి సమస్య రాకముందే లేదా తన కుటుంబం నిమిత్తమై ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే లేదా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక ప్రార్థనను చేశాడు. అంటే హీ ప్రేడ్ వెల్ ఇన్ అడ్వాన్స్. చాలా ముందుగానే మరి ప్రార్థన చేసిన ఒక వ్యక్తిని నేను మీకు చూపించబోతున్నాను. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాము. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. మరి ఈ ప్రార్థన చేసింది ఎవరు అంటే దావీదు మహారాజు అండి. మరి దావీదు మహారాజుకి మరి ఒక సంకల్పం కలిగింది. దేవుని యొక్క మందిరాన్ని నేను నిర్మించాలి అన్న ఒక సంకల్పం మరి 2వ సమూయేలు 7వ అధ్యాయంలో కలిగింది. అయితే దేవుడు చెప్తాడు, నాతాను ప్రవక్తను పంపించి నీ ద్వారా కాదు, నీ కుమారుని ద్వారా నేను ఈ మందిరాన్ని కట్టించుకోవాలని ఇష్టపడుతున్నాను. ఆ ప్రార్థన మరి ఆ మాట, ఆ సంభాషణ అంతా కూడా మరి దేవుని సన్నిధిలో వెళ్ళి దావీదు ఒక సంభాషణ చేసిన తర్వాత చివరిన ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే, దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. మరి దావీదు కొన్ని సంవత్సరాల వరకు నా కుటుంబం నీ సన్నిధిలో అని అడగలేదండి. దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపుము. అంటే ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో నా కుటుంబం కనిపించాలి. మరి దావీదు యూదా గోత్రంలో నుండి వచ్చిన వ్యక్తి. ఈ యూదా గోత్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దారి తప్పిపోతారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ప్రారంభిస్తాడు. మరి దావీదు తర్వాత సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు యెరోబాము వచ్చిన తర్వాత మరి ఇశ్రాయేలు ఆ 12 గోత్రాలు కూడా చీల్చివేయబడతాయి అన్నమాట. సో దే గెట్ డివైడెడ్. మరి 2 భాగాలుగా విభాగింపబడతాయి. 10 లేదా 11 ట్రైబ్స్ ఒక దేశంలో ఉంటారు. యూదా గోత్రం మట్టుకు ఒక దేశంలో ఉండడం జరుగుతుంది. సో ఇలా యూదా మరి ఇశ్రాయేలుగా 2 భాగాలుగా విభాగింపబడుతుంది. సో ఇలా విభాగింపబడినప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉంటున్న మరి ఆ 12 గోత్రాలకి సంబంధించిన ప్రజలు, యూదా దేశంలో ఉంటున్న ప్రజలు ఇరువురు కూడా పాపం చేయడం ప్రారంభిస్తారు. అయితే యూదా దేశాన్ని ఉద్దేశించి దేవుడు ఒక మాట చెప్తాడు. మనం ఆ మాటను చూసుకుందాము. 2వ రాజులు 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకు అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చియుండెను కనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపచేటకు ఆయనకు మనసు లేకపోయెను. ఇక్కడ దేవుడు యూదాను నశింపచేయాలని ఉద్దేశిస్తాడంట. కానీ దేవుడైన యెహోవా, నేను దావీదుతో సదాకాలము నా సేవకుడగు దావీదునకు ఒక మాట ఇచ్చాను. ఆ మాట ఏంటి అంటే, నీ కుమారులను ఒక దీపముగా నేను నిలిపెదను అని మాట ఇచ్చి ఉన్నాను కనుక యూదాని నేను నశింపచేయడానికి ఇష్టపడట్లేదు. అంటే ఈ యూదా దేశపు ప్రజలని స్పేర్ చేసింది ఎవరు అంటే, వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు దేవుని యొక్క క్షమాపణకి, దేవుని యొక్క కరుణకి, దేవుని యొక్క దయకి వాళ్ళని పాత్రులుగా చేసింది ఎవరు అంటే దావీదు ఒకానొక సందర్భంలో చేసిన ప్రార్థన. దావీదు చేసిన ప్రార్థనని దేవుని జ్ఞాపకం చేసుకొని యూదా దేశాన్ని నశింప చేయకుండా దానిని స్పేర్ చేస్తారు. చాలా సందర్భాలలో మనం చేసే ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. అంటే ఈ యూదా దేశం కొరకు దావీదు ఒకరోజు ప్రార్థన చేశాడు. దేవా, నా సంతతి వారు నిత్యము నీ సన్నిధిలో కనబడాలి అని ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనని కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మరి దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. నీతిమంతుల ప్రార్థనకి ఉండే విలువ అలాంటిది.
మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాలి. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, మరి నా మ్యారేజ్ విషయంలో ప్రత్యేకంగా నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు అప్పటికి మా అక్కకి మరి మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తూ ఉన్నారు. మా అక్క నాకు ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది అంటే, నీకు ఇప్పుడే మ్యారేజ్ చేసే వయసు రాలేదు, నీకు ఇప్పుడే మ్యారేజ్కి నువ్వు వెళ్ళాల్సిన అవసరత లేదు, నువ్వు నీ కొరకు మరి మ్యారేజ్ ప్రపోజల్స్ మమ్మీ డాడీ చూడట్లేదు, కానీ గుర్తుపెట్టుకో, ఇప్పటి నుండే నువ్వు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించు. మ్యారేజ్ విషయమై దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అని నువ్వు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించు. అప్పుడు నేను అన్నాను మా అక్కతో, ఇప్పుడు చాలా ఎర్లీ కదా, ఎప్పుడో జరుగుతుంది, ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాను నేను, ఫైనల్ ఇయర్ అయిపోవాలి, ఇంటర్న్షిప్ అయిపోవాలి, ఆ తర్వాత నీ పెళ్ళి అయిన తర్వాత కదా నా పెళ్ళి, ఇప్పుడే నేను ప్రార్థన చేసుకోవడం ఎందుకు అని అడిగా. అంటే మా అక్క చెప్పింది, అది తప్పు కాదు, అది దేవుని యొక్క చిత్తం, ముందుగానే ప్రార్థన చేసుకో, ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నీ ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటాడు. సో ఆ మాట నన్ను ఎందుకో నా హృదయాన్ని బాగా తాకిందండి. కాబట్టి ఆ రోజు నుండే నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఈవెన్ మా అక్క విషయంలో కూడా మా తల్లిదండ్రుల కొరకు తను ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఏ క్రానిక్ డిసీజెస్ మా తల్లిదండ్రులకి రాకూడదు అని చాలా చిన్న వయసులో నుండే ప్రార్థన చేసేది. అంటే చాలా చిన్నతనంలో నుండే ఇన్క్యూరబుల్ డిసీజెస్ అంటే బాగు కాని రోగాలు, క్రానిక్ డిసీజెస్, ఇవి ఏవి మా తల్లిదండ్రులకి రాకూడదు అని తను ప్రార్థన చేసేదన్నమాట. అంటే ఎప్పుడో వస్తుంది ఆ పరిస్థితి, కానీ ఆ పరిస్థితి రాకముందే దాని కొరకు ప్రార్థన చేయడం అనేది మరి మా అక్కను చూసి నేను నేర్చుకున్నానండి. సో నేను కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాను. మరి దేవుడు ఎంత అద్భుతంగా మరి వివాహాన్ని జరిగించాడంటే, మా అక్కకి వివాహమైన 6 monthsలో మరి నేను ఎక్కువ సంబంధాలు చూడాల్సిన అవసరం కూడా లేకుండా దేవుడు మరి రైట్ టైంలో రైట్గా మరి మ్యారేజ్ జరిగించాడు. అంటే దేవుడు ఆ సందర్భంలో నేను ముందు చేసిన ప్రార్థనలన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాలి. మన కెరీర్ గురించి కావచ్చు, మన యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి కావచ్చు, మన రిలేషన్షిప్స్ గురించి కావచ్చు, మన హెల్త్ గురించి కావచ్చు, మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి మనం ముందుగానే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ముందుగానే దేవా నువ్వు ఒక మార్గాన్ని నువ్వు సరళం చేయి అని ప్రార్థించాలి. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయం దగ్గర పడినప్పుడు దేవుడు పరిస్థితిని అంతా అనుకూలపరుస్తాడు. మనం ముందుగా చేసిన ప్రార్థనలన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రత్యేకంగా తల్లిదండ్రులైతే మీ పిల్లల విషయమే మీరు ప్రార్థన చేయాలి. నా పిల్లల యొక్క కెరీర్స్ని, నా పిల్లల యొక్క రక్షణని, నా పిల్లల యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవా నువ్వు భద్రపరచు అని ప్రతిరోజు మీ పిల్లల మీద మీరు చేతులు పెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత దేవుని నుండి వాళ్ళు తప్పిపోకుండా మీరు చేసిన ప్రార్థనలన్నింటినీ మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మా అమ్మమ్మ గారు ఎలా అంటే, నేను చిన్నతనంలో ఉన్నప్పటి నుండి మా అమ్మమ్మ ఒక ప్రార్థన చేసేది. నేను ఎప్పుడు వెళ్ళిన మా అమ్మమ్మ దగ్గరికి, లేదా ప్రతిరోజు కూడా మా అమ్మమ్మ నా గురించి, మా అక్క గురించి ఒక ప్రార్థన చేస్తుంది. దేవా దుష్టులు దుర్మార్గులు ఎవ్వరు కూడా మరి ఈ బిడ్డల దగ్గరికి రాకుండా వీరిని కాపాడు. అంటే మాకు ఆ వయసు లేదు, కానీ అప్పటి నుండే మరి మా అమ్మమ్మ ప్రార్థన చేసేది. సో ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అడ్వాన్స్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా ముందుగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పరిస్థితి రాకముందే, ఆ పరిస్థితి మనకి సంభవించక ముందే మనము దాని కొరకైనా ప్రార్థన చేయాలి. అది దావీదు మనకి నేర్పిస్తున్నాడు. ఒక దేశం కాపాడబడింది, ఒక తెగ కాపాడబడింది. ఎందుకు అంటే, ఒక గోత్రం కాపాడబడింది. ఎందుకు అంటే దావీదు ఒకరోజు చేసిన ప్రార్థనని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ టు ప్రే ఇన్ అడ్వాన్స్. ముందుగానే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ చిన్న సందేశాన్ని దేవుడు మీ వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తుతి, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావము, నీకు కీర్తి కలుగునుగాక తండ్రి. మీరు ప్రార్థనలను జ్ఞాపకం చేసుకునే దేవుడివి కనుక నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ మాటని మీరు తప్పే దేవుడివి కాదు కనుక తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడివి కనుక నీకు స్తోత్రం తండ్రి. దేవా, దావీదుకి ఒకరోజు దేవా మీరు వాగ్దానం చేశారు.
తండ్రి, ఒక దీపము వలె నీ కుమారులను నేను నిలిపెదనని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా, దావీదు యొక్క యూదా దేశమునంతటినీ కూడా తండ్రి మీరు కాపాడారు తండ్రి. అదేవిధంగా తండ్రి వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, ప్రతి ఒక్క బిడ్డ యొక్క పరిస్థితులతో తండ్రి మీరు మాట్లాడండి దేవా, వారికి నేర్పించండి తండ్రి. ముందుగానే తండ్రి ప్రార్థన చేసే కృపని దేవా వారికి మీరు అనుగ్రహించండి దేవా. వెల్ అడ్వాన్స్డ్ ప్రేయర్స్ మేము చేయడానికి తండ్రి మీరు మాకు కృపను అనుగ్రహించండి. ఎవరైతే తండ్రి ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తూ తండ్రి మరి ఇబ్బందులలో తండ్రి అనారోగ్యాల చేత బాధింపబడుతున్నారో దేవా, వారందరి నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. వారి శరీరంలో తండ్రి వాళ్ళు అనుభవిస్తున్న బాధని తండ్రి మీరు తొలగించండి. వాళ్ళు అనుభవిస్తున్న వేదనని, దుఃఖాన్ని, నొప్పిని దేవా మీరు తొలగించండి తండ్రి. మరి ఎవరైతే విద్యార్థులు వాచ్ చేస్తున్నారో తండ్రి, జ్ఞానాన్ని అధికంగా తండ్రి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళు రాస్తున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తండ్రి దేవా అత్యున్నతమైన విజయాన్ని మీరు వాళ్ళకు అనుగ్రహించండి తండ్రి దేవా. ఎవరైతే గర్భం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, వారి గర్భాలని మీరు తెరవమని నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్నారో తండ్రి దేవా, మంచి జాబ్స్ని తండ్రి వారికి మీరు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డ మీద మీ అభిషేకాన్ని మీరు ఉంచండి తండ్రి. వారితో తండ్రి ఈ రోజంతా కూడా తండ్రి మీరు వారితో ఉంటూ తండ్రి వారితో మీరు మాట్లాడుతూ, వారిని మీరు దర్శిస్తూ తండ్రి అద్భుతాలని, సూచక క్రియలని, మహత్కార్యాలని వారి జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తూ తండ్రి మా ప్రార్థన అంతటినీ మీరు విన్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీ ప్రార్థన విన్నపములు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.